వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా. గ్రాండ్ వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్. సో మనం ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి నైన్త్ యూనిట్లో మనకి చాలా క్లారిటీగా సిలబస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ హిందూ సొసైటీ అడాప్షన్ గురించి అనేది ఇవ్వటం జరిగింది. అంటే హిందూ సమాజంలో కుటుంబ నిర్మాణము అనేది ఏ విధంగా ఉంటుంది, దత్తత మరియు వారసత్వానికి సంబంధించినటువంటి అంశాల గురించి అనేది మనకి యూనిట్ నెంబర్ 9లో అడగటం జరిగింది. ఇది ఈ వీడియో అనేది ఎండోన్మెంట్కి సంబంధించి, ప్రధానంగా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి దీనిపైన మనం సుమారుగా ఒక 4 to 5 క్వశ్చన్స్ అనేది కంపల్సరీగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మరి ఆ 4 to 5 క్వశ్చన్స్ అనేది కవర్ అయ్యే విధంగా టోటల్గా మన సిలబస్ అనేది ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. సిలబస్ చెప్పుకునే ముందు అసలు ఫ్యామిలీ స్ట్రక్చర్ అనేది ఉంది కదా, దీని గురించి మాట్లాడాలి. ఇది ఓన్లీ ఎక్కడంటే మనకి ఒక హిందూ సొసైటీలో, ఒక హిందూ సమాజంలో కుటుంబ నిర్మాణము అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఫస్ట్గా మాట్లాడి, తరువాత మనం ఏం మాట్లాడతామంటే దత్తత మరియు వారసత్వానికి సంబంధించిన విషయాలను మాట్లాడుతూ దత్తత వారసత్వానికి సంబంధించినటువంటి చట్టాల గురించి మాట్లాడే ప్రయత్నం అనేది చేస్తున్నాం. చాలా క్లారిటీగా ఉండండి. ఫ్యామిలీ స్ట్రక్చర్ అంటున్నాం. అసలు మీకు ప్రపంచం మొత్తాన్ని తీసుకున్నట్లయితే ప్రపంచంలో ఉండేటువంటి మొత్తం అంశంలో సంస్కృతి అనేటువంటి అంశాన్ని మీరు తీసుకుంటే, ప్రపంచ సంస్కృతిలో కల్లా భారతదేశ సంస్కృతికి ఒక విశిష్టత అనేది ఉంటుంది. ఈ భారతదేశ సంస్కృతిని మొత్తాన్ని తీసుకుంటే అందులో మన తెలుగు సంస్కృతికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత అనేది ఉంటుంది. మరి తెలుగువారి సంస్కృతికి కానీ, ప్రపంచంలో భారతీయ సంస్కృతికి కానీ అంత విశిష్టత రావడానికి ప్రధాన కారణమైనటువంటి అంశము ఏమిటి అంటే ఈ కుటుంబ నిర్మాణము అనేది ఒక ప్రధాన కారణముగా చెప్పవచ్చు. కాబట్టి ముందుగా మనం కుటుంబము అంటే ఏమిటి, అటువంటి కుటుంబము అనే పదం ఎక్కడ నుండి వచ్చింది, కుటుంబము యొక్క ఇంట్రడక్షన్ గురించి నేర్చుకుంటాం. అంటే ఎటమాలజీ అండ్ ఇంట్రడక్షన్ గురించి అనేది మనం ఈ క్లాస్లో నేర్చుకుంటాం. తర్వాత కుటుంబానికి సంబంధించిన సిద్ధాంతాల గురించి నేర్చుకుంటాం. కుటుంబానికి సంబంధించినటువంటి లక్షణాలు, కుటుంబానికి సంబంధించినటువంటి విధులు, ఇటువంటి అంశాలని చాలా క్లారిటీగా అనేది మనం ఈ క్లాస్లో చూస్తున్నాం. ప్రీవియస్లో మనకి కొన్ని క్వశ్చన్ పేపర్లు మనం చూస్తే అందులో ఒక సోషియాలిస్ట్ గురించి అడిగాడు, అంటే ఒక శాస్త్రవేత్త గురించి క్వశ్చన్ అడిగాడు. 2 కుటుంబంలో ఉండేటువంటి సిద్ధాంతాలపైన ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. కుటుంబాలకు ఉండేటువంటి లక్షణాలపైన ఒక్కొక్క ప్రశ్న అనేది రావడం జరిగింది. నెక్స్ట్ 1 కుటుంబానికి సంబంధించి ప్రధానమైనటువంటి విధుల నుండి ఒక ప్రశ్న రావడం జరిగింది. ఇలా 3 to 4 క్వశ్చన్స్ ఫ్యామిలీ స్ట్రక్చర్ మీద ఇస్తూ దత్తత మరియు వారసత్వం మీద 1 or 2 క్వశ్చన్స్ అడిగేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మన క్లాస్ కూడా మీకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. రైట్, ఇక క్లాస్ అనేది స్టార్ట్ చేసుకుందాం మనం. అందులో మొదటగా మనం ఏం చెప్తున్నామంటే కుటుంబ నిర్మాణం గురించి అనేది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. మొదటగా మనకి ఏంటంటే కుటుంబ నిర్మాణము అని అంటున్నాం. మనం కుటుంబం యొక్క నిర్మాణం, స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యామిలీ గురించి అనేది తెలుసుకునే ప్రయత్నం అనేది చేస్తున్నాం. చాలా జాగ్రత్తగా, చాలా క్లారిటీగా వినేటువంటి ప్రయత్నం అనేది చేయాలి ఇక్కడ మనం. కుటుంబము అంటున్నాం కదా, అసలు కుటుంబముకు ఇంగ్లీష్లో మనం పిలుచుకునేటువంటి పేరు ఏంటి అంటే మనం ఫ్యామిలీ అని పిలవడం జరుగుతుంది. ఫ్యామిలీ. మరి ఈ ఫ్యామిలీ అనేటువంటి వర్డ్ మనకి ప్రధానముగా 2 పదాల నుండి రావటం జరిగింది. ఏంటి ఆ 2 పదాలు అంటే, ఒకటి రోమన్ పదం నుండి రావడం జరిగింది, మరొకటి మనకి ఏంటంటే లాటిన్ వర్డ్ నుండి రావడం జరిగింది. ఫ్యామిలీ అనేటువంటి పదం మనకి రోమన్ వర్డ్ నుండి, అదేవిధంగా ఇంకా ఎక్కడి నుండి అంటే లాటిన్ వర్డ్ నుండి రావటం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. మరి రోమన్లో ఈ ఫ్యామిలీ అనే పదం
సో ఫెములాస్, రోమన్లో ఫెములాస్ అనేటువంటి ఈ రోమన్ పదం నుండి ఫ్యామిలీ అనే ఇంగ్లీష్ పదం అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఫెమిలియా, ఫెమిలియా అనేటువంటి ఫెమిలియా అనేటువంటి ఈ లాటిన్ పదం నుండి కూడా ఈ ఫ్యామిలీ అనే పదం రావటం జరిగింది. సో పద ఆవిర్భావం గురించి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి. ఆ పద ఆవిర్భావంలో ఫ్యామిలీ అనేటువంటి పదాన్ని మనం తీసుకున్నట్లయితే రోమన్ పదం నుండి మరియు లాటిన్ పదం నుండి, రోమన్లో అయితే మనకి ఫెములాస్ అని, లాటిన్లో అయితే మనకి ఫెమిలియా అనేటువంటి ఈ రెండు పదాల నుండి ఫ్యామిలీ అనే పదం రావటం జరిగింది. మరి ఈ రెండు పదాలకి సో అర్థం ఏమొస్తుందంటే సర్వెంట్ అనే అర్థం రావడం జరుగుతుంది, సేవకుడు అనేటువంటి అర్థం రావడం జరుగుతుంది. సో ఫెములాస్ అన్న, ఫ్యామిలీ అండ్ ఫెమిలియా అన్న, సో ఈ రెండు పదాలకి అర్థం ఏమొస్తుందంటే సేవకుడు, సర్వెంట్ అనేటువంటి మీనింగ్ రావటం జరుగుతుంది. అంటే ఫ్యామిలీ అనేటువంటిది హిందూ సమాజంలో తీసుకుంటే సో ఈ పెద్ద వ్యక్తిని అంటే తాత అవ్వచ్చు, లేదా తాత తర్వాత ఉండే తండ్రి అవ్వచ్చు, అంటే కుటుంబంలో ఉండేటువంటి ఈ పెద్ద వ్యక్తిని మనం కర్తగా పిలవడం జరుగుతుంది. ఈ కర్త లేదా కుటుంబం, హిందూ కుటుంబంలో ఉండేటువంటి ఈ పెద్ద వ్యక్తి సో ఫ్యామిలీ మొత్తానికి ఒక పోషణ అందించడంలో కానీ, ఫ్యామిలీ మొత్తానికి ఒక రక్షణకర్తగా ఉంటూ సో ఫ్యామిలీ యొక్క బరువు బాధ్యతలను అనేది మోస్తూ ఉంటాడు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇక్కడ మనం సేవకుడు అనేటువంటి పదం అనేది ఇక్కడ మనం వర్ణించడం జరిగింది. అంటే సేవకుడు అంటే ఫ్యామిలీ మొత్తానికి ఒక సర్వెంట్ లాగా, సో ఈ ఫ్యామిలీ మొత్తానికి ఒక సర్వెంట్ లాగా మన కర్త అనేవాడు ఉంటాడు. అంతేకాకుండా ఈ ఫ్యామిలీ అనేటువంటి పదం ఎక్కడి నుండి వచ్చిందో చెప్పాం కదా, మన యొక్క హిందూ సమాజంలో సో ఇటువంటి హిందూ సమాజం ఏదైతే ఉందో ఈ హిందూ సమాజంలో మొట్టమొదటిసారిగా ఈ ఫ్యామిలీ గురించి లేదా కుటుంబం గురించి నిర్వచించడంలో కానీ, లేదా కుటుంబం గురించి అధ్యయనం చేయడంలో కానీ ఒక కీలకమైన వ్యక్తి అనేది ప్రముఖ పాత్రను పోషించడం జరిగింది. ఒక ప్రముఖమైన వ్యక్తి అనే కంటే ప్రముఖమైనటువంటి ఒక సోషలిస్ట్, ఒక సోషియాలజిస్ట్, ఒక సామాజిక వేత్త అనేది కీలక పాత్రను పోషించారు. సో ఎవరు ఆ వ్యక్తి అంటే మెకైవర్ అనేటువంటి వ్యక్తి. మెకైవర్. సో ఈ మెకైవర్ అనేటువంటి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను మొట్టమొదటిసారిగా హిందూ సమాజంలో ఉండేటువంటి కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉంటుంది, హిందూ సమాజంలో ఉండేటువంటి కుటుంబం యొక్క నిర్వచనము ఎలా ఉంటుంది అని మొట్టమొదటిసారిగా చెప్పిన వ్యక్తి ఎవరంటే మెకైవర్ అనేటువంటి వ్యక్తి. సో మెకైవర్ ఏమంటాడు అంటే కుటుంబం యొక్క నిర్వచనం ఇవ్వడంలో ఇతను ప్రధానంగా చెప్పిన విషయం ఏంటి అంటే మెకైవర్ సో కుటుంబము అంటే ఏంటంటే పిల్లలను కనడం. సో పిల్లలను అనేది కనడం. సో పిల్లలను కంటే సరిపోదు, వాళ్ళని కంపల్సరీగా ఏం చేయాలి, పెంచేయాలి. సో పెంచటం, పిల్లల్ని పెంచటం, వారి పట్ల విధులు అనేది నిర్వర్తించడం, సో విధులను నిర్వర్తించడమే కాకుండా ఒక స్థిరమైనటువంటి లైంగిక సంబంధాన్ని కలిగి ఉండడం, సో అలా స్థిరమైన లైంగిక సంబంధాన్ని కలిగి ఉంటూ సో పిల్లల పట్ల బాధ్యతలు నిర్వర్తించేటువంటి ఒక రకమైనటువంటి వ్యవస్థని సో మెకైవర్ ఏ విధంగా నిర్వర్తించడం జరిగిందంటే కుటుంబముగా అనేది నిర్వచించడం జరిగింది. చాలా ఫేమస్ అండి ఈ యొక్క డెఫినేషన్ అనేది. సో డెఫినేషన్ ఇచ్చి ఈ యొక్క నిర్వచనాన్ని ఇచ్చిన వ్యక్తి కూడా ఎవరు, ఏ యొక్క సోషియాలజిస్ట్ అనేది నిర్వచనం ఇచ్చాడు అంటే మెకైవర్ అనే వ్యక్తి ఇవ్వటం జరిగింది. సో మెకైవర్ మాటల్లో ఏమని చెప్తున్నాం మనం, సో కుటుంబము అంటే పిల్లలు మరియు ఆ పిల్లలకు సంబంధించిన విధులు, ఆ విధులతో పాటు ఒక స్థిరమైన లైంగిక జీవితాన్ని గడిపేటువంటి వ్యవస్థనే మనం ఏమంటున్నాం, కుటుంబము అని అంటున్నాం. మరి సమాజంలో ఈ కుటుంబము అనేది మనం చూసుకున్నట్లయితే చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది. అంటే కుటుంబానికి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది.
సరే ఏంటి కుటుంబానికి ఉండేటువంటి ప్రాముఖ్యత అంటున్నారు కదా, ఏంటి ఆ కుటుంబానికి ఉండే ప్రాముఖ్యత? సో అందులో ఒకటి ఏంటి అంటే మనకి సామాజీకరణకు, సో సామాజీకరణకు మరియు సాంఘీకరణకు, సామాజీకరణకు మరియు సాంఘీకరణకు ఉపయోగపడేది ఏంటి అంటే ఫ్యామిలీ. ఏంటి సార్ సామాజీకరణ సాంఘీకరణ అంటే ఏంటంటే, సమాజంలో వివిధ రకాల మతాలు అనేవి ఉన్నాయి, సమాజంలో వివిధ వర్గాలు అనేవి ఉన్నాయి, సమాజంలో వివిధ కేటగిరీస్ అనేవి ఉన్నాయి. సో ఎన్ని ఉన్నప్పుడు కూడా సమాజము అనేది తయారవ్వాలంటే వాటికి బేస్ పాయింట్ ఏంటంటే కుటుంబాలు. కాబట్టి ఒక సమాజము అనేది ఏర్పడుతుంది, అది హిందూ సమాజం అవ్వచ్చు, లేదా ముస్లిం సమాజం అవ్వచ్చు, లేదా మరొక సమాజం అవ్వచ్చు, మరొక సమాజం అవ్వచ్చు. అసలు సమాజము అనేది ఏర్పడాలి అంటే అనేక కుటుంబాల కలయిక అనేది ఉండాలి. కాబట్టి సమాజము కానీ సాంఘీకరణ కానీ, అంటే సమాజంలో వచ్చేటువంటి మార్పుని ఏమంటామంటే సాంఘీకరణ అంటాము. సో సమాజం ఏర్పడాలన్నా సాంఘీకరణకు ఏర్పడాలన్నా కుటుంబము అనేది కీలక పాత్రను పోషించడం జరుగుతుంది. అంతేకాకుండా సమాజంలో ఉండేటువంటి ఈ కుటుంబము అనేది ఇంకాస్త ఎలా చెప్పొచ్చు అంటే, సుమారుగా ప్రపంచంలో ఉండేటువంటి జీవజాతులు మొత్తాన్ని తీసుకుంటే ఒక 86 కోట్లకు పైగానే ఉన్నాయట, 86,000 కోట్లకు పైగా. మరి 86,000 కోట్లకు పైగా ఉండేటువంటి ఈ జీవజాతి ఏదైతే ఉందో, ఈ జీవజాతి నుంచి మానవుడును వేరు చేసి చూపించేటువంటి వ్యవస్థ కూడా ఏంటంటే కుటుంబ వ్యవస్థే. సో 86,000 కోట్ల జీవజాతుల్లో మనిషి కూడా ఒక జీవే, కానీ మనిషిని ఇతర జీవుల నుండి వేరు చేస్తూ సో చూపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ అని చెప్తున్నాం మనం. ఎలా సార్? ఎలా అంటే మీరు యానిమల్స్ అనేది చూడండి, కొంతవరకు మాత్రమే ఆ పిల్లల్ని ప్రొటెక్షన్ చేస్తుంది, కొంతవరకు మాత్రమే ఆ పిల్లల యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తుంది. కానీ మనిషి జీవితంలో ఒకసారి బాధ్యత అనేది తీసుకున్నట్లయితే ఆ యొక్క బాధ్యత అనేది తను చనిపోయేంత వరకు, ఇంకాస్త క్లారిటీగా చెప్పాలంటే జీవితాంతము కూడా కొనసాగించడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా లెసన్ చెప్తున్నటువంటి నేను ఒక కుటుంబ బాధ్యతను అనేది తలపైన పెట్టుకున్నాను. సో మండే తలపైన పెట్టుకొని ఫ్రైడే దాన్ని దించేయడానికి అవ్వదు. సో జీవితాంతము కూడా ఆ కుటుంబ బాధ్యతల్ని మోయడం అనేది జరగాలి. అటువంటి కుటుంబ బాధ్యతలను అనేది మోయడం అనేది ఇతర జీవులతో మానవుడికి అనేది వేరు చేసి చూపించడం జరుగుతుంది. కాబట్టి సో ఇతర జీవుల్ని జీవజాతి నుండి మానవుడు అనేది వేరు అని ఒక్క కుటుంబ వ్యవస్థ వల్లే మనకి తెలియజేస్తుంది. మానవుడికి ఇతర జీవులకి మధ్య ఉండే వ్యత్యాసం కూడా దేనివల్ల అంటే కుటుంబ వ్యవస్థ వల్ల అనేది మనకు జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మానవ జాతి మనుగడకు కుటుంబం చాలా కీలకం. మానవ జాతి మనుగడకు కుటుంబం చాలా కారణం. సో ఒక పర్సన్ ఏదైనా ఒక అచీవ్మెంట్ చేశాడు, లేదా ఒక పర్సన్ ఏదైనా ఒక బ్యాడ్ థింగ్ చేశాడు, ఆ బ్యాడ్ చేసినా గుడ్ చేసినా ఫలానా కుటుంబం నుండి వచ్చాడు అనేటువంటి ఒక ఐడెంటిటీ మార్క్ అనేది ఉంటుంది. అందుకే మానవ మనుగడకు కుటుంబం చాలా ప్రధానమైనది. సో ఇలా చెప్పుకుంటూ పోతే కుటుంబం యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఉంది. ఎనియౌ సో కుటుంబము అనే దానికి వచ్చినప్పటికీ, కుటుంబము అని ప్రస్తావించాలంటే కుటుంబం ప్రధానంగా 2 ప్రధానమైనటువంటి విధులను కలిగి ఉంటుంది. సో కుటుంబానికి ఎన్ని ప్రధాన విధులు అనేవి ఉంటాయంటే 2 ప్రధానమైనటువంటి విధులు అనేవి ఉంటాయి. 2 ప్రధాన విధులు అనేవి ఉంటాయి. సో ఏంటి సార్ ఆ ప్రధానమైన విధులు? సో ఒకటి దాంపత్య విధి. కుటుంబంలో ఉండేటువంటి ప్రధానమైన విధులు ఏంటంటే, ఒకటి దాంపత్య విధి అనేసి అంటున్నాం, దాంపత్య విధులు అంటాం మనం. ఇక 2 ఏంటంటే రక్త సంబంధమైనటువంటి విధి. సో రెండోది ఏంటంటే రక్త సంబంధమైన విధి లేదా రక్త సంబంధమైన విధులు. సో ఈ 2 విధులు ఏవైతే ఉన్నాయో, ఈ 2 విధుల్ని ఏ వ్యక్తి అయితే సక్రమంగా అనేది నిర్వర్తిస్తాడో,
ఈ రెండు విధుల్ని ఏ విధంగా అయితే సక్రమంగా ఈ రెండు విధుల్ని నిర్వర్తిస్తాడో ఆ వ్యక్తి కంపల్సరిగా ఒక మంచి గౌరవపదమైనటువంటి కుటుంబ వ్యవస్థకు మూలమని చెప్పొచ్చు, లేదా ఒక మనిషి మంచి కుటుంబ వ్యవస్థని నిర్మాణం చేసుకున్నాడు అని చెప్పొచ్చు. మరి ఏంటి సార్ దాంపత్య విధులు, ఏంటి ఆ రక్త సంబంధమైన విధులు? సో దాంపత్య విధి అంటే ఏమిటి అంటే చాలా క్లారిటీగా వినాలి. సో ఒక వ్యక్తి వివాహము చేసుకోవటము, సో ఒక వ్యక్తి వివాహము చేసుకోవటము, వివాహంతో పాటు సో ఒక లైంగిక సంతృప్తిని పొందటం, సో లైంగిక సంతృప్తిని అనేది పొందటం, వివాహము చేసుకోవడం, వివాహంతో పాటు ఒక లైంగిక సంతృప్తిని పొందటం. సో దాంతో పాటు సో కట్టుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, లేదా వివాహము చేసుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిపైన ప్రేమను మరియు అభిమానాన్ని మరియు అనురాగాన్ని, సో ప్రేమ, అభిమానము, అనురాగాన్ని పంచుకునేటువంటి కొన్ని ఈ రకమైన విధుల్ని ఏమంటామంటే దాంపత్య విధులు అంటాము. సో చాలా మనం చూస్తాం సమాజంలో. సో చాలా సమాజంలో చూసేటప్పుడు ఈ దాంపత్య విధుల్లో ఉండేటువంటి ఏదైతే మైనస్లు అనేవి ఈరోజు సమాజంలో చాలా కనిపిస్తున్నాయి. సోమవారం మ్యారేజ్ చేసుకుంటున్నారు, ఏదో ఇద్దరు పడి ఐస్ క్రీమ్ షాప్లో కలిసి శుక్రవారం అనేది విడిపోవడం జరుగుతుంది రోడ్డు పైన. ఈరోజు ఉండేటువంటి ఈ దాంపత్య విధి అనేది ఏదో నిన్న మొన్న మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి నిన్న మొన్న పుట్టినవి కాదు. చరిత్ర ఎప్పుడు పుట్టిందో అప్పుడే మన సంస్కృతి అనేది పుట్టింది. సో ట్రెడిషన్స్ ఎప్పుడైతే ఈ యొక్క భారతదేశంలో పుట్టాయో అప్పుడే మన యొక్క సాంప్రదాయం అనేది పుట్టింది. వివాహ సాంప్రదాయం చాలా పవిత్రమైంది. ఇది ఎప్పుడో ఋగ్వేద కాలంలో, యజుర్వేద, అథర్వణ వేద, సామవేద కాలం నుండి కూడా వివాహము అంటే ఒక ప్రత్యేకత అనేది ఈ దేశంలో ఉంది. కాబట్టి దీన్ని కొంతమంది చాలా మిస్యూజ్ చేస్తున్నారు. సో అలా చేయకుండా సో దాంపత్య విధులు అంటే ఏంటంటే ఈ మూడింటిని, ఏంటి ఆ మూడు? ఒకటి వివాహము చేసుకోవడం, సో ఎవరినైతే వివాహము చేసుకున్నామో వాళ్ళతోనే స్థిరమైనటువంటి లైంగిక సంతృప్తిని పొందడం, సో లైంగిక సంతృప్తితో పాటు సో మన కుటుంబానికి లేదా మనం కట్టుకునే వాళ్ళపైన ప్రేమని, అభిమానాన్ని, అనురాగాన్ని పంచడం. సో ఈ మూడు కూడా ఏ విధుల్లోకి వస్తాయంటే దాంపత్య విధుల్లోకి రావటం జరుగుతుంది. ఇక రక్త సంబంధమైన విధులు అంటే ఏమిటి? ఇక రక్త సంబంధమైన విధులు అంటే ఏమిటి అంటే సో పిల్లల్ని కనడం, సో ఆ పిల్లల్ని కనడం, ఆ పిల్లల్ని పెంచి పెద్దవారిని చేయడం, వారి పట్ల బాధ్యతలను అనేది నిర్వర్తించడం. సో పిల్లల్ని కనడం, పిల్లల్ని పెంచడం, వారి పట్ల అనేది బాధ్యతలు అనేది నెరవేర్తించడం. సో వీటిని ఏమంటామంటే రక్త సంబంధ విధులు అని అంటాం. సో అందుకే కుటుంబం యొక్క విధుల్లో ఈ రెండింటిని కూడా మనం ఏంటంటే ప్రధానమైన విధులుగా చెప్తున్నాం. మరి ఇటువంటి ఈ రెండు ప్రధానమైన విధులు ఏ వ్యక్తి అయితే సక్రమంగా అనేది నిర్వర్తిస్తాడో, ఏ వ్యక్తి అయితే సక్రమంగా చాలా క్లారిటీగా అనేది ఉంటాడో, సో ఆ వ్యక్తి కుటుంబ వ్యవస్థకు అనేది ఒక ప్రధాన కారణము అని చెప్పొచ్చు. మరి ఇటువంటి కుటుంబ వ్యవస్థ నిన్న మొన్న పుట్టింది కాదు. సో భారతదేశంలో ఇటువంటి కుటుంబ వ్యవస్థ ఎప్పుడు పుట్టింది సార్ అంటే ఆదిమ సమాజం నుండి కూడా ఈ కుటుంబ వ్యవస్థ అనేది పుట్టింది. ఆదిమ సమాజం, ఐ మీన్ ప్రిమిటివ్ సొసైటీ అంటున్నాం మనం. ఆదిమ సమాజంలో అనేది కూడా ఈ కుటుంబ వ్యవస్థ ఉండేది. సో ఆదిమ సమాజంలో కుటుంబ వ్యవస్థ ఎలా ఉండేది సార్? ఇది ప్రశ్న అడిగాడు ప్రీవియస్లో. సో గుర్తుపెట్టుకోండి, క్యూ అని పెడుతున్నాను. ఆదిమ సమాజంలో ఏ విధంగా ఉండేది సార్? ఆదిమ సమాజంలో సో శైర్వ సిద్ధాంతం అనేది ఉండేది. సో వివాహ సిద్ధాంతం ఎలా ఉండేదంటే శైర్వ వివాహ సిద్ధాంతం అనేది ఉండేది. సరే ఏంటి శైర్వ వివాహ సిద్ధాంతం అంటే ఏంటి? సో ఇక్కడ ఏముంటుందంటే ఒక స్త్రీ అనేది ఉంటుంది, ఒక స్త్రీ ఉంటుంది. ఈ స్త్రీకి అనేక మంది పురుషులతో లైంగిక సంతృప్తిని అనేది పొందుతుంది. అనేకమైనటువంటి పురుషులతో లైంగిక పరంగా పాల్గొంటుంది. ఒక స్త్రీ అనేది ఉంటుంది, ఆ స్త్రీ అనేక మంది పురుషులతో లైంగిక పరమైనటువంటి సంతృప్తిని పొంది సో ఆటోమేటిక్గా ఎవరిని కంటుంది? సో పిల్లలను అనేది కనడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ పిల్లల్ని కంటుందో ఈ పిల్లల మీద ఉండేటువంటి బాధ్యత, నిర్వర్తించే అధికారం ఓన్లీ ఎవరికనేది ఉంటుంది? ఆ స్త్రీకి మాత్రమే ఉంటుంది.
అంటే ఒక స్త్రీ అనేది లైంగికంగా కన్న పిల్లల పైన ఆ స్త్రీకి మాత్రమే బాధ్యత ఉంటుంది. ఆ వ్యక్తికి, పురుషుడికి అనేది బాధ్యత ఉండదు. సో ఇవి ఆటవిక సమాజము, ఆదిమ సమాజంలో ఇటువంటివనేవి జరిగాయండి. సో ఇటువంటి వాటి గురించి అధ్యయనం చేస్తూ ఏ సిద్ధాంతము అనేది చెప్తుందంటే శైర వివాహ సిద్ధాంతము అనేది చెప్తుంది. శైర వివాహ సిద్ధాంతము. సో ఇప్పుడు ఇవి ఉన్నాయా అంటే లేవు కదా. సో మెల్లమెల్లగా ఏమైంది, శైర వివాహ సిద్ధాంతం నుండి ఏకపత్ని సిద్ధాంతానికి మనం రావటం జరిగింది. అంటే ఇక్కడ స్త్రీయే కాదు, సో స్త్రీ యొక్క శక్తి సామర్థ్యాల్ని ఎవరు గుర్తించడం జరిగింది, ఒక పురుషుడు గుర్తించాడు. పురుషుడు యొక్క శక్తి సామర్థ్యాల్ని స్త్రీలు గుర్తించారు. సో వీళ్ళందరూ కూడా ఒక స్ట్రక్చరల్గా, ఒక స్థిరంగా ఉంటే బాగుంటుందని మెల్లమెల్లగా శైర వివాహ సిద్ధాంతం నుండి ఏకపత్ని సిద్ధాంతము, స్థిర సిద్ధాంతాలు అనేవి రావడం జరిగింది. స్థిర వివాహ సిద్ధాంతాలు రావడం జరిగింది. సో ఇలా మనకి ఒకప్పుడు ఆదిమ సమాజంలో కుటుంబ వ్యవస్థ అనేది చాలా ఘోరాతి ఘోరంగా ఉండేది. మెల్లమెల్లగా సంస్కృతి సాంప్రదాయాలు పెరిగేటప్పటికి ఈ సిద్ధాంతాలు అనేవి కాస్త మనకేంటంటే కొన్ని రావటం జరిగింది. సో కుటుంబ వ్యవస్థ అంటే ఏంటి, కుటుంబ వ్యవస్థకి పునాది ఏమిటి అని ప్రీవియస్లో కూడా అడిగాడు. సో కుటుంబ వ్యవస్థకి పునాది ఏమని చెప్పుకోవచ్చు మనం, సో వివాహము అని చెప్పవచ్చు మనం. కుటుంబ వ్యవస్థకి పునాది ఏంటంటే వివాహము, మ్యారేజ్. సో మ్యారేజ్ అనేది కుటుంబ వ్యవస్థకు అనేది ఒక పునాది. మరి భారతదేశంలో వివాహం ద్వారా సో ప్రధానంగా ఎవరుంటారు మనకి, సో తండ్రి అనేది ఉండడం జరుగుతుంది. తండ్రితో పాటు మరొక వ్యక్తి ఎవరుంటారంటే తల్లి అనేది ఉండడం జరుగుతుంది. తండ్రి మరియు తల్లి. తండ్రి ఏం చేస్తాడు, తండ్రి అనేది ఒక పోషణకర్తగా ఉండడం జరుగుతుంది. పోషణకర్తగా కాకుండా ఆ కుటుంబానికి సంరక్షణకర్తగా ఉండేటువంటి వ్యక్తి కూడా ఎవరు అంటే తండ్రే. పోషణకర్తే కాకుండా ఆ యొక్క కుటుంబానికి ఒక రక్షణకర్తగా కూడా ఉండేది ఎవరు అంటే మనకి తండ్రి. తల్లి ఏంటి, సో ఆ పిల్లల యొక్క బాధ్యతల్ని, కుటుంబ బరువు బాధ్యతల్ని మోసి ఆ కుటుంబాన్ని ప్రగతి పదంలోకి తీసుకువెళ్ళేటువంటి దాంట్లో ఒక కీలక పాత్రను పోషించేది ఎవరు అంటే మనకి తల్లి. ఇలా తండ్రి తల్లి వీళ్ళిద్దరూ కూడా కలిపి కుటుంబ వ్యవస్థకి ఒక మూలంగా చెప్తాము. ఆ తల్లి తండ్రికి ప్రధానమైనటువంటి కుటుంబ వ్యవస్థ ఏర్పడాలంటే దానికి మూలం ఏంటి, వివాహము ద్వారా మాత్రమే కుటుంబ వ్యవస్థ అనేది ఏర్పడుతుంది అని ఇక్కడ చెప్తున్నాం మనం. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే సమాజంలో అనేక వ్యవస్థలు అనేవి ఉన్నాయి మనకి. సమాజంలో అనేక వ్యవస్థలు ఉన్నాయండి. ఏ వ్యవస్థ మనకి తీసుకుందాం, సో సమాజంలో ఉండే అనేక వ్యవస్థలో మొదటిది ఏంటంటే ఒక కుల వ్యవస్థ మీరు తీసుకున్నా, సమాజంలో ఒక కుల వ్యవస్థ మీరు తీసుకున్నా, సమాజంలో కుల వ్యవస్థతో పాటు ఒక మత వ్యవస్థ మీరు తీసుకున్నా, సమాజంలో కుల వ్యవస్థతో పాటు ఒక మత వ్యవస్థ తీసుకున్నా, మత వ్యవస్థతో పాటు ఒక రాజకీయ వ్యవస్థ తీసుకున్నా, ఒక రాజకీయ వ్యవస్థతో పాటు ఒక విద్య వ్యవస్థ తీసుకున్నా, ఎటువంటి వ్యవస్థ మీరు తీసుకున్నా, సమాజంలో ఏ వ్యవస్థ తీసుకున్నా దానికి ప్రధానమైనది కారణం ఏంటంటే కుటుంబము. దానికి ప్రధానమైన కారణం ఏంటి, కుటుంబం అండి. ఈరోజు ఒక విద్యా వ్యవస్థ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అంటే ఆ విద్యా వ్యవస్థలో ఉండేటువంటి సంస్కరణలు తేవడంలో ఒక కుటుంబమో ఒక వ్యక్తి యొక్క పాత్ర అనేది ఉండొచ్చు. ఒక కుల వ్యవస్థ, ఒక మత వ్యవస్థ, ఒక రాజకీయ వ్యవస్థ సక్రమంగా దేశంలో పనిచేస్తుందంటే కుటుంబం అనేది కరెక్ట్గా ఉన్నది, కుటుంబ విలువలు అనేవి కరెక్ట్గా ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ఇంకా ఈ 10-15 నిమిషాలు మనం ఏదైతే మాట్లాడామో మీకు దీనికంటే ఎక్కువ చెప్పవసరం లేదు అనుకుంటున్నాను. సో ఒక కుటుంబం యొక్క నిర్మాణంలో, సమాజం యొక్క నిర్మాణంలో కుటుంబం యొక్క పాత్ర అనేది ఎలా ఉంటుంది అనేటువంటిది చాలా క్లారిటీగా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అనేది చేయడం అనేది జరిగింది. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ కుటుంబం యొక్క నిర్మాణము ఏంటి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఈ కుటుంబాన్ని వర్గీకరించడం కోసం, సో ఈ కుటుంబం అనేది మీకు చెప్పాను కదా, ఆదిమ సమాజం నుండి పోల్చుకున్నట్లయితే ప్రస్తుతం వరకు కూడా చాలా రకాలుగా అనేది ఈ కుటుంబం అనేది ఉంది. మరి ఇక సెకండ్ కాన్సెప్ట్ ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే కుటుంబ సిద్ధాంతాల గురించి అనేది మాట్లాడే ప్రయత్నం అనేది చేస్తున్నాం. సో సెకండ్ వన్ ఏం మాట్లాడుతున్నామంటే కుటుంబ సిద్ధాంతాలు. అంటే ఒకప్పుడు ఆదిమ సమాజంలో ఉండేటువంటి కుటుంబం నుండి
నేటి వరకు ఉండేటువంటి ఈ కుటుంబాలు ఏర్పడడానికి కొంతమంది సిద్ధాంతాలు అనేది ప్రతిపాదన చేయడం జరిగింది. మరి ఆ కుటుంబ సిద్ధాంతాలు ఏంటి, ఆ సిద్ధాంతాల్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తులు ఎవరు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకు కుటుంబం యొక్క సిద్ధాంతాలు, ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీకు ఇక్కడ చాలా క్లారిటీగా అనేది చెప్పే ప్రయత్నం చేస్తా. తర్వాత ఆ సిద్ధాంతాలను ఒక్కొక్క దాన్ని నేను ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో అందులో ముందుగా మీకు చూసుకున్నట్లయితే స్థైర వివాహ సిద్ధాంతం. అందులో మొదటగా మనకు చూసుకున్నట్లయితే మొదటి సిద్ధాంతం ఏంటండి, స్థైర వివాహ సిద్ధాంతం. సో స్థైర వివాహ సిద్ధాంతం ఆల్రెడీగా మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను, మీకు గుర్తుండే ఉండాలి. సో ఈ స్థైర వివాహ సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి ఎవరంటే మనకి ఒక ప్లిష్ అనేటువంటి ఒక వ్యక్తి అండి. ప్లిస్ అనేటువంటి ఒక సామాజిక కర్త ఎవరైతే ఉంటారో ఆ ప్లిస్ అనేటువంటి సామాజిక కర్త అనేది మొట్టమొదటిసారిగా స్థైర వివాహ సిద్ధాంతం గురించి అనేది చెప్పడం జరిగింది. సో ఈ స్థైర వివాహ సిద్ధాంతానికి మరొక పేరు ఏంటంటే మాతృవంశీయ, ఏమంటున్నామండి, మాతృవంశీయ సిద్ధాంతం అని కూడా అంటారు. మనకి మాతృవంశీయ సిద్ధాంతం అంటున్నాం. సో మాతృవంశీయ సిద్ధాంతం అన్నా స్థైర వివాహ సిద్ధాంతం అన్నా మనకి ఒకే రకమైనటువంటి అర్థం రావటం జరుగుతుంది, మాతృవంశీయ సిద్ధాంతము అనేసి. మనకి ఇక మాతృవంశీయ సిద్ధాంతము అంటే మీకు అర్థం తెలియాలి. సో ఎక్కువగా స్త్రీకి ప్రాధాన్యత అనేది ఉంటుంది. సో స్త్రీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి వంశ ఆచారాలు కానీ, సో స్త్రీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి కుటుంబ వాతావరణం కానీ మనం మాతృవంశీయ సిద్ధాంతంలో చాలా క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ చేస్తా. సో ఈ సిద్ధాంతాన్ని కానీ స్థైర వివాహ సిద్ధాంతాన్ని ఇచ్చింది ఎవరు అంటే మనకి ప్లీసీ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మాతృవంశీయ సిద్ధాంతంతో పాటు పితృవంశీయ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాం. సో పితృవంశీయ సిద్ధాంతం, సరే పితృవంశీయ సిద్ధాంతాన్ని బలపరిచింది లేదా ఈ పితృవంశీయ సిద్ధాంతాన్ని ఇచ్చింది ఎవరు అంటే హెన్రీ మెయిన్. సో హెన్రీ మెయిన్ అనేటువంటి ఈ శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో సో పితృవంశీయ సిద్ధాంతం గురించి చెప్పడం జరిగింది. సో పితృవంశీయ సిద్ధాంతం అంటే మీకు తెలిసిందే. సో పురుష ఆధిక్యత కలిగినటువంటి సమాజంలో ఎక్కువగా మనకి దేని గురించి చెప్తా ఎక్కువగా ఉండేటువంటిది ఏంటంటే పితృవంశం. అంటే పురుష ఆధిక్యత అనేది ఏర్పడుతుంది కొంతకాలం అయిన తర్వాత. సో ఆ కొంతకాలం అయిన తర్వాత ఎప్పుడైతే పురుష ఆధిక్యత అయితే ఉందో పురుషుడి యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తించడం జరిగిందో అటువంటి కుటుంబం ఒక ఎవరి మీద ఆధారపడిందంటే పురుషుడి పైన ఎక్కువగా ఆధారపడతా ఉంటుంది. సో దాని గురించి కూడా ఇంకా క్లారిటీ ఇద్దాం. పితృవంశీయ సిద్ధాంతం అంటాం హెన్రీ మెయిన్. ఇక పితృవంశీయ సిద్ధాంతం తర్వాత మనకి ఏకపత్ని సిద్ధాంతం అని అంటున్నాం. ఏకపత్ని, సో ఏకపత్ని సిద్ధాంతం అని అంటున్నాం మనం, ఏకపత్ని సిద్ధాంతం. సో ఈ ఏకపత్ని సిద్ధాంతాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరంటే వెస్టర్ మార్క్ అనేటువంటి వ్యక్తి. వెస్టర్ మార్క్. సో వెస్టర్ మార్క్ అనేటువంటి వ్యక్తి ఏకపత్ని సిద్ధాంతము అనే దాని గురించి చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఏకపత్ని అంటే ఒకే పతి ఒకే పత్ని అనేది, అంటే ఒకే భర్త ఒక భర్తకు ఒక భార్య మాత్రమే కలిగి ఉండాలి అనేటువంటి మొరాలిటీ నుండి ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఎవరంటే వెస్టర్ మార్క్. ఇక ఏకపత్ని తర్వాత పరిణామ సిద్ధాంతం అంటున్నాం. అంటే ఒకప్పుడు ఉండేటువంటి కుటుంబము కాలానికి అనుగుణంగా ఏ విధంగా మార్పు చెందుతూ వచ్చింది అనేది ఈ సిద్ధాంతంలో చెప్పారు. సో ఈ సిద్ధాంతాన్ని ఇచ్చింది ఎవరు అంటే మనకి మోర్గన్ అనేటువంటి వ్యక్తి. మోర్గన్ అనేటువంటి సోషియాలజిస్ట్. సో ఈ మోర్గన్ అనేటువంటి సోషియాలజిస్టు పరిణామ సిద్ధాంతాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు మనకి ఏ విధంగా ఉండేది ఈ యొక్క కుటుంబము అనేది, అంటే మొదటగా ఇలా ఉండేది కదా. తర్వాత ఏమైంది మనకి, సో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ఈ జాయింట్ ఫ్యామిలీస్ నుండి నేడు మనకి న్యూక్లియర్ ఫ్యామిలీస్లోకి అనేది రావడం జరుగుతుంది. సో ఇలా కుటుంబ వ్యవస్థ అనేది పరిణామం ఏ విధంగా జరిగింది అనేది మనకి ఈ సిద్ధాంతంలో మోర్గన్ గారు అనేది చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ బహుళ కారక సిద్ధాంతం అని అంటున్నాం మనం. సో నెక్స్ట్ సిద్ధాంతం పేరు ఏంటంటే బహుళ కారక సిద్ధాంతం. సో బహుళ కారక సిద్ధాంతాన్ని ఇచ్చింది లేదా బహుళ కారక సిద్ధాంతాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి పర్సన్ ఎవరంటే మెకైవర్. మెకైవర్తో పాటు సో మెకైవర్తో పాటు రాల్ఫ్ లింటన్ అనేటువంటి మరొక శాస్త్రవేత్త కూడా మనకి ఏంటంటే బహుళ కారక సిద్ధాంతం గురించి చెప్పడం జరిగింది.
సో ఇలా మనకి వివాహ సిద్ధాంతాలు కుటుంబ సిద్ధాంతాలు అనేవి ఈ రకాలుగా ఉన్నాయి. సో ఇందులో ప్రతి సిద్ధాంతాన్ని చాలా క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ చేస్తా. సో ఏ యొక్క సోషియాలజిస్ట్ దీన్ని నిరూపించాడు, ఏ సోషియాలజిస్ట్ దీని గురించి ఏమన్నారు అనేది నెక్స్ట్ క్లాస్లో అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో వీడియో లెంత్ అవుతుంది కదా, సో దానికి సంబంధించి ఈ క్లాస్లో మనం కుటుంబము అంటే ఏమిటి, కుటుంబం యొక్క ఇంట్రడక్షన్ ఎట్లా ఉంది అనేటువంటి క్లారిటీ చూసాం. ఇక రెండో అంశం ఏంటంటే కుటుంబ సిద్ధాంతాలు ఇచ్చిన వ్యక్తులు ఇంట్రడక్షన్ మాత్రమే చూసాం. ఈ సిద్ధాంతాల గురించి మీకు బాగా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ కుటుంబం యొక్క విధులు, కుటుంబం యొక్క లక్షణాల గురించి నెక్స్ట్ క్లాస్లో మనం చూసుకుందాం మనం. ఓకే రైట్. సో ఇది మనకి కుటుంబానికి సంబంధించిన ఇంట్రడక్షన్ అండ్ థీరీస్ ఇంట్రడక్షన్ మనకి. ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో మనం కుటుంబం యొక్క సిద్ధాంతాలని మరి కాస్త ఎక్స్ప్లెనేషన్గా అనేది ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.